హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఆ వీడియో ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్దాం. మద్దిరాల మండలంలోని గోరెంట్ల గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయులు పిల్లల చేత ఒక మంచి బుర్రకథ కళా ప్రదర్శననైతే నిర్వహించారు. అదేంటంటే, చదువుకునే పుస్తకాల్లోని సీత ఇష్టాలు అనే టాపిక్పై పిల్లల చేత మంచి పర్ఫార్మెన్స్ని అయితే చేయించారు. అది చాలా చక్కగా చేశారు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనం మరియు అందులో ఉండే లాభాలు ఉపాధ్యాయులు అయితే చాలా చక్కగా వివరించారు. అలాగే విద్యార్థులు వాళ్ళ యొక్క కళని చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ తెలుగు కళా ప్రదర్శన చేపించిన వ్యక్తి ఈ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రభాకర్ సార్ గారు. పిల్లల చేత చాలా చక్కగా చేయించారు. మా గురువులందరికీ నమస్కారం. నా పేరు గూగులోత్ గాయత్రి. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. నేను చదువుకుంటున్న బడి పేరు జెడ్పిహెచ్ఎస్ గోరెంట్ల. నా పేరు మల్కాండి రాజేష్. 7వ తరగతి చదువుతున్నాను. నేను చదువుకునే స్కూల్ జెడ్పిహెచ్ఎస్ గోరెంట్ల. వీరబాల కదరా ఇంతకు ఎవరా పైడి బొమ్మ ఏమా కదా? అయ్యలారా అమ్మలారా స్త్రీలు విసిల్లిన భారత భూమిలో రత్నాల పండే రత్నానేల తిరునేల. ఆ తెలుగునాడ రామపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు. ఆ దంపతులు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుండగానే మరో పిల్లవాడు పుట్టాడు. ఇక్కడతో సంతానాన్ని ఆపేద్దామా అవుద్దని మదన పడుతుండగానే మరో కూతురు పుట్టింది. అమృతం విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయింది అక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచివాడు. తర్వాత కథ వినండి. పుట్టకడవని తల్లిదండ్రులకు పాటులెక్కువాయే. పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం కుంగదీయక తల్లడిల్లినారు. భర్త బతుకునిచ్చినారు. ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెలా. అమ్మాయిలలో పనిలేకపోతే తమ్ముని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితం అయిపోయింది. అయ్యో, అయితే సీత చదువు అయిపోయిందా అన్న? లేదు రాజు. శ్రావణ టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది. టీచర్ వదిలైనా ఉన్న ఊళ్ళోపై చదువుల కోసం అవకాశం లేకపోయినా పట్నంపై స్కూల్ చదువు కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఎందుకన్నా ఇంజనీరింగ్ లో సీటు దొరకలేదా? ఆమె ఏదో చదువుకొని డబ్బులు సంపాదించాలని తను మాత్రం హాయిగా ఉన్నదనుకో సీత. తను బాగా చదువుకొని తనలాంటి పిల్లలను బాగుపరచాలని, కలెక్టర్ గానో నాయకురాలుగానో ఈ సమాజానికి సేవ చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. డిగ్రీ చదివి పోటీల పరీక్షలో విజయం సాధించింది. మండల అభివృద్ధిగా అధికారిగా ఎంపికయ్యింది. చాలా బాగుంది. తర్వాత కాదు చెప్పన్నా. తర్వాత ఏమో తమ్ముడు, పిల్లల చదువు కోసం, స్త్రీలకు మేలు చేయందుకోసం నిరంతరం కృషి చేస్తున్నప్పుడు మా సీతక్క. అవునన్నా, సీత ఇష్టాలన్నావు కదా, చెప్పవా? మరి నా ఇష్టాలు అవి మన కథ అయిపోయినాక తీరిగ్గా చెప్పుకుందాం, కానీ ముందు సీతక్క ఇష్టాలు విను. సరే సరే, నువ్వు అంటున్నావు కదా, వింటావు కదా. ఇప్పుడు నువ్వు అక్క చెప్పేవి విను. ఆడపిల్లలు చిన్న చూపుతో చూడరాదు బాయే. చూడరాదు బాయే. అన్నిటిలోనూ అవకాశాలు కల్పించాలి. చదువులైనా పదవులైనా సమానమాయే. వాళ్ళలోనే ప్రజలను గౌరవించాలి.
నువ్వే. చాలా మంచి కథ చెప్పావు అన్న. ఈ కథ వింటే నిజంగా ఎవరిలోనైనా మార్పు వస్తుంది. ఇటువంటి సీతక్కలు ఊరికొకరున్నా ఈ దేశం తొందరగా బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ మీ సీతను ఆదర్శంగా తీసుకుని ఒక దేశాన్ని బాగుపడాలని కోరుకుంటున్నాను. అదే ముగిస్తున్నాను. సార్ ఇది తీసాను సార్. మా చిన్నారులు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోరెంట్ల పాఠశాల ఆవరణలో 7th క్లాస్ స్టూడెంట్స్ సీత ఇష్టాలు అనే బుర్రకథ కళా ప్రదర్శనకు విచ్చేసిన హై స్కూల్ ఉపాధ్యాయులకు పిఎస్ గోరెంట్ల మేడం, అట్లాగే హర్జనవాడ గోరెంట్ల అందరు కూడా అందరికీ గుడ్ మార్నింగ్. చిన్నారులకు నా యొక్క ఆశీస్సులు. పత్రికా విలేకరులకు మిత్రులకు కూడా శుభోదయం. ఈ బుర్రకథ అనేది ఒక వయసు వాళ్లకు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్లకు, పెద్ద మనుషులకు దాని యొక్క విలువ అనేది, దాని యొక్క మద అనేది తెలుస్తుంది. తర్వాత కాలంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు బుర్రకథ గురించి. ఒకప్పుడు బాలనాగమ్మ బుర్రకథ ఉర్రూతలూగించింది. ఈ కళలు అంతరించిపోతున్న క్రమంలో ఇలాంటి ప్రదర్శన మాస్టర్ ప్రభాకర్ మాస్టర్ పిల్లల చేత అన్వయించి వారికి రిహార్సల్ చేసి గొప్పగా ఇలాంటి కళా ప్రదర్శన ఇప్పించినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో మనం ఒకటి గమనిస్తే, పిల్లలు 7వ తరగతి చదువుతున్నారు. 7వ తరగతి పిల్లలు ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి తడబాటు లేకుండా ఒక 7వ తరగతి విద్యార్థులు ఇంత అద్భుతంగా, ఎంతో సీనియర్లు ప్రదర్శించినట్టు వాళ్ళ యొక్క కళలను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను. సో దీనికి ప్రధాన కారణం మనం ఒక్కటి గమనించాలి. ఏంటిది, ఎందుకు వాళ్ళు అంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా చేయగలిగారు అని మీరు కనుక ఒకసారి ఆలోచిస్తే, దాని వెనుక ఉన్నది ఓన్లీ ఒకటే. ఏంటిది అంటే అది రిహార్సల్, రివిజన్. నువ్వు ఒక పనిని పదే పదే చేయడం వల్ల నీకు దాంట్లో స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. నాకు రాదు అనుకుంటే ఏది రాదు, నువ్వు స్టార్ట్ చేస్తే ఏదైనా వస్తుంది. 1000 మైళ్ళ దూరమైన నడిచేది ఒక అడుగుతోటే. కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది, ఇది ప్రైవేట్ బడా, కార్పొరేట్ బడా, గవర్నమెంట్ బడా, ఇది కాదు కావాల్సింది. నువ్వేం చేద్దామనుకుంటున్నావో అది చేయడానికి సంకల్పంతో నువ్వు ప్రయత్నించు. ఫస్ట్ నీ సంకల్ప బలం ముందు ఏదైనా కూడా దిగదుడిపే. అది వాళ్ళు నిరూపించరు మన పిల్లలు. ఈరోజు తెలుగు మాస్టారు ఇంత అద్భుతంగా చేపిస్తారని మేము కూడా ఏ రోజు ఒక్కరోజు కూడా రిహార్సల్ చూడండి సార్ అని మాకు చెప్పలేదు. మేము కూడా అనుకోలేదు. జనరల్ గా ఈ లెసన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ ఉన్న లెసన్ ని జనరల్ గా అయితే క్లాస్ రూమ్ లో చెప్పడం జరుగుతుంది, ప్రదర్శించడం జరుగుతుంది. పిల్లలు చేసినా కూడా క్లాస్ రూమ్ వరకే జరుగుతుంది. కానీ మాస్టర్ ఇదంతా కూడా సొంత ఖర్చుతోటి, సొంతంగా ఇష్టంతో పిల్లల్లో ఉన్న టాలెంట్ ను గమనించి, ఫస్ట్ పిల్లల్లో టాలెంట్ గమనించేది ఓన్లీ ఫస్ట్ పేరెంట్స్ కంటే కూడా టీచర్స్. సో కాబట్టి దానికి పేరెంట్స్ ఎప్పుడైతే సహకరిస్తారో ఇలాంటి అద్భుతాలు మనం ఎన్నో సృష్టించవచ్చు. ఇంకా పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో మాట్లాడుకుంటే బాగుంటది. పిల్లలందరూ కూడా మంచిగా డెవలప్ అవుతారు. ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యం ఏందో మీరు ఇప్పుడు చూసిర్రు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగానే ప్రోత్సహిస్తూ ఇట్లా రావడం అనేది ఇంకా టీచర్లకు చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. చేయడం అనేది చేస్తూ ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అన్నట్టు. సో కాబట్టి మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మళ్ళీ రమేష్ గారు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ శుభాశిష్యులు. ఈనాటి కార్యక్రమం నిజంగా మేము బుర్రకథ మేము చిన్నప్పుడు 1-2 చూసినట్టు గుర్తుంది అంతే. అసలు ఏం ఐడియా లేదు వేస్తుండే అని. నా ఏజ్ వాళ్ళకి తెలియదంటే ఈ పిల్లలకు అసలు బుర్రకథ అంటే ఏందో కూడా తెలిసి ఉండదు. పిల్లలకు తెలిసింది. తర్వాత పెద్దలు అందరూ రావడం,
మరి ఫస్ట్ టైం లేడీస్ రావడం, నేనైతే స్కూల్లో లేడీస్ ఒక 10 మంది వచ్చి కూర్చోవడం అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. 6 సంవత్సరాల నుంచి ఒక్కరు కనబడకపోయేది. చాలా సంతోషంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మా తోటి ఉపాధ్యాయులు, అధ్యక్షత వహించినటువంటి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు, విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సీతా ఇష్టాలు అనేటువంటి ఈ బుర్రకథ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, చాలా చక్కగా, ఒక్క పాయింట్ కూడా మర్చిపోకుండా ఇంత చక్కని ప్రదర్శన చేసినటువంటి విద్యార్థులకు నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మీకు ఇంత టాలెంట్ ఉన్నదని మాత్రం నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని ఎట్లయినా సరే పిల్లలకు నేర్పించి ఈ కళను ప్రజల వద్దకు చేరాలనే ఉద్దేశంతో పట్టుదలతోటి కంకణం కట్టుకొని దీన్ని దిగ్విజయంగా నడిపించడానికి కృషి చేసినటువంటి మా తెలుగు ఉపాధ్యాయుడైనటువంటి రాచకొండ ప్రభాకర్ సార్కి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే సార్ తోటి పనిచేస్తున్నట్టే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. పాఠశాల అభివృద్ధిలో ఏ విధంగానైనా సరే ముందుండి నేను చేస్తా అని చెప్పేసి, ముఖ్యంగా గ్రామస్తుల సహకారంతో ప్రతి ఒక్కరు కూడా మేము ఏదన్నా పని చేస్తున్నామంటే గ్రామస్తులే సొంతంగా వచ్చి, యువకులు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి కొన్ని చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ యొక్క కృషి ఎప్పుడు కూడా మా వెంట ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు కూడా మా తరపు నుంచి మీకు ఆహ్వానం పలుకుతూనే